సో క్రిప్టో కరెన్సీ గురించి చాలా రోజుల నుంచి అయితే మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా నిన్న బిట్కాయిన్లో చూసుకుంటే మాత్రం $1.2 ట్రిలియన్ అమౌంట్ అయితే ఇంచుమించు మొత్తం క్రాష్ అయిందని చెప్తున్నారు. నిన్న ఓవరాల్గా బిట్కాయిన్ నిన్న ఒక్కరోజే 28% పడిపోవడం అనేది పెద్ద ఫాలో. ఇది చాలా క్రిప్టో ఇన్వెస్టర్ల అమౌంట్ అయితే మొత్తం బ్లడ్ బాత్ అని చెప్పాలి క్రిప్టోలో. సో బిట్కాయిన్ ఇంచుమించు 28% అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బిట్కాయిన్ కరెన్సీకి సంబంధించిన బిట్కాయిన్ అమౌంట్ అయితే మొత్తం పతనమైంది చెప్పాలి. ఇన్వెస్టర్లు అయితే బాగా లాస్ అయిపోయారు. ముఖ్యంగా ఎందుకు ఇంత పెద్ద క్రాష్ జరిగింది బిట్కాయిన్లో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ బిట్కాయిన్ చూసుకుంటే 90,000 అయితే పడిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి రికవరీ అవుతుందా లేకపోతే 80,000కి వెళ్తుందా అని చూడాలి. ఇంకా బిట్కాయిన్ $92,000 సపోర్ట్ని అయితే బ్రేక్ అయ్యి నేరుగా 90,000 అయితే 90,000 దగ్గరికి చేరడం జరిగింది. $92,000 అనేది దాని సపోర్ట్ వాల్యూ, కానీ అది కూడా దాటేసి 90,000కి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్లో రిస్క్ ఆఫ్ మూడ్ పెరగడం అనేది కూడా ఒక పెద్ద అంటే క్రిప్టో పడిపోవడానికి, ముఖ్యంగా బిట్కాయిన్ పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. క్రిప్టో ఈటీఎఫ్ల నుంచి భారీ స్థాయిలో క్యాపిటల్ అనేది అవుట్ఫ్లో వెళ్ళడం అనేది కూడా ఇంకొక కారణం చెప్తున్నారు. అండ్ భారీగా సేల్స్ ప్రారంభించడం అంటే బిట్కాయిన్ అనేది ఒక ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ కోసం అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద దానికి కారణం అంటున్నారు. డెత్ క్రాస్ టెక్నికల్ సిగ్నల్ బేరిష్ ట్రెండ్, టెక్నికల్ సిగ్నల్ ఒకటైతే దాని బేరిష్ ట్రెండ్కు రీచ్ అవ్వడం కూడా అది మెయిన్ కారణం అని చెప్తున్నారు. యుఎస్ బాండ్ డీల్స్ పెరగడం వల్ల కూడా రిస్క్ అయితే క్రిప్టోకి బాగా రిస్క్ పెరగడం అయితే చెప్పడం జరిగింది. $92,000 ప్రధాన సపోర్ట్ బ్రేక్ అవ్వడం కూడా దీనికి ఒక కారణం అని చెప్తున్నారు. లెవరేజ్ ట్రేడర్లు $200 మిలియన్ లిక్విడేషన్ కోసం కూడా, అంటే క్రిప్టో కరెన్సీ నుంచి లిక్విడేషన్ కోసము లివరేజ్ అంటే ఇంచుమించు 200 మంది ట్రేడర్లు భారీ ఎత్తున లివరేజ్ కోసం అంటే లిక్విడేషన్ కోసం అయితే ఎగ్జిట్ అవ్వడం కూడా బిట్కాయిన్ పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. ప్యానిక్ సెల్లింగ్ వేగం పెరగడం, ప్యానిక్ సెల్లింగ్ అంటే సడన్గా మెసేజ్ ఓరియంటెడ్ సెల్లింగ్ అనేది బాగా జరగడం జరిగింది. యూఎస్లో ఇన్ఫ్లేషన్ వస్తుంది, మొత్తానికి మార్కెట్ అయితే క్రాష్ అవుతుంది. ఎన్విడియా లాంటి సంస్థలు కూడా మొత్తం డ్రాగ్ అయిపోవడం జరిగింది 7% నుంచి. సో క్రిప్టో కూడా బాగా ఎదురు దెబ్బ తగలవచ్చు అనే వార్తలు కూడా బాగా చేరడం అనేది పబ్లిక్లో ఇన్స్టిట్యూషనల్ కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్లో కానీ బాగా వార్తలు చేరడం వల్ల కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో బిట్కాయిన్ బాగా ఫాలో అవడం జరిగింది. బిట్కాయిన్ ఫండింగ్ రేట్స్ నెగిటివ్లోకి వెళ్ళడం కూడా, రేటింగ్స్ కూడా నెగిటివ్కి వెళ్ళడం కూడా, ఎఫ్యూడి అంటే భయం అండ్ అనుమానాలు మార్కెట్ని అయితే మరింత డౌన్ చేయడం జరిగింది. ఇంచుమించు $1.2 ట్రిలియన్ యొక్క అమౌంట్ అయితే మొత్తం ఆవిరైపోయిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు అయితే నిన్న దెబ్బకైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అయితే చాలా ఘోరంగా నష్టపోవడం జరిగింది. ఎక్స్పర్ట్స్ చెప్పడేమంటే ప్రజెంట్ ఇప్పట్లో కోలుకోవడం అయితే చాలా కష్టం అని అయితే చెప్తున్నారు. చూడాలి, బిట్కాయిన్ అయితే కంటిన్యూగా ఒక 1 ఇయర్ నుంచి అయితే పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా బిట్కాయిన్ ఇంకా ముందుకెళ్తుంది అనుకున్నారు, కానీ సడన్ క్రాష్ అయితే బిట్కాయిన్ ముఖ్యంగా క్రిప్టో ఇన్వెస్టర్లకైతే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.